హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోంగూర పులిహోర అండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, నూనె వేసుకొని ఒకసారి వేయించేసుకోవాలండి. తాలింపు ఇలాగ వేగుతూ ఉండాలండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే 10 పచ్చిమిరపకాయలు వేసాను, 2 ఎండుమిర్చి వేసాను. అంటే నేను రైసు 1 గ్లాసుడు బియ్యం రైస్ చేస్తున్నానండి. దానికి టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసాను. ఇది ఇలా వేగాలండి. కొద్దిగా శనగపప్పు బాగా మరీ ఎరుపుగా కాకుండా వేయించేసి అందులో గోంగూర, మనకి ఒక గుప్పెడు గోంగూర అండి, అంటే ఒక గిన్నెతో నేను వేసాను. బేషన్ ఒక గిన్నెతో గోంగూర వేసానండి. ఇది ఇలా వేసేది కొద్దిగా ఇంగువ టేస్ట్గా, అంటే మనకి స్మెల్ టేస్ట్కి తగ్గ ఇంగు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి వేయించేసుకున్నాక అందులో పసుపు, 2 స్పూన్లు చింతపండు గుజ్జు అండి. ఇలా గుజ్జు తీసుకుంటే మనకి బేగా అయిపోతాయి. పిల్లలకి బాక్సులు పెట్టడానికి చకచకా చేసి ఇచ్చేవచ్చు. మనం రైస్ పక్కన పెట్టుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని ఇలాగా చేసుకొని గబగబా పిల్లలకి లంచ్ బాక్సులు కాటికి రెడీ ప్రిపేర్గా చేసుకోవచ్చండి మీరు. అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని కొద్దిగా పంచదార అండి, కొద్దిగా చిన్న స్వీట్నెస్ కోసం పంచదార, అంటే పులుపు మరి పులుపుగా ఉండకుండా పులుపు విరగడానికి అనేవారు పెద్దవాళ్ళు. అలాగ నేను 2 చిన్న స్పూన్లతో వేసాను, టీ స్పూన్లతోటి. ఇలాగ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే మగ్గుతుంది కదండి, గోంగూర అంతా బాగా మగ్గిపోవాలి. ఆకు అంతా అలాగా వేగితే పచ్చివాసన కూడా పోతుంది. చింతపండు గుజ్జుది పచ్చివాసన పోతుంది. వేసుకొని మనం కొద్దిగా రైస్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఉప్పు వేసుకోవాలండి. అలాగే మనం చిలక్కాయ పలుకులు బాగా వేయించేసుకొని నూనెలో వేయించుకొని చిలక్కాయ పలుకులు, ఉల్లిపాయలు కూడా ఒక్కసారి వేగనివ్వాలండి. ఇలా వేగిందనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎర్రగా వేగకూడదు ఉల్లిపాయలు. గోంగూర ఇందులో రైస్లో వేసుకొని మనం మిక్స్ చేసుకున్న గోంగూర, ఉడికిన గోంగూర ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. పులిహోరకి మనం ఎలా కలుపుతామో అలాగే కలిపేసుకోవాలండి. ఇందులోనే మనం వేయించుకున్న చెలక్కాయ పలుకులు, అవి మీకు నచ్చితే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. చెలక్కాయ పలుకులు, ఉల్లిపాయ ఈనిలా కోసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో రైస్లో కలుపుకుంటే అలా తింటుంటే ఉల్లిపాయ మనకి చెలక్కాయ పలుకులు కూడా మనం తింటుంటే పళ్ళ కింద పడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎంత టేస్ట్ అయినా పులిహోర రెడీ అయిపోయింది. ఇలా బాగా కలిపేసుకోవాలండి. అంటే వేడిగా ఉంది కాబట్టి మనం చేయి కాలుతుందని గరిటతో ఒకసారి కలుపుతున్నాను. మనం చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. దేనికైనా ఒకసారి చేతితో కలిపితేనే అది టేస్ట్ బాగా బాగుంటుందండి. అందులో కొద్దిగా ఉప్పు తక్కువ వచ్చిందని కొద్దిగా ఉప్పు వేసాను నేను. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. జీడిపప్పు కూడా వేసుకొని మేము వేసుకున్నాము. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.